కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ సమస్యలు ముగిశాయని, ఇక బీఎల్ఓలతో సమన్వయం చేసుకుని పేదల ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్త పడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కేటీఆర్ తెలంగాణ నినాదాన్ని డైల్యూట్ చేశారని, మున్సిపల్ మంత్రిగా ప్రజలకు చేసిన సేవలు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ఆయనను ఎందుకు దూరంగా ఉంచుతున్నారని నిలదీశారు. కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి సీనియర్ నేతలు ఎందుకు హాజరు కావటం లేదని ప్రశ్నించిన సామెల్, కేటీఆర్కు మాత్రమే వారసుడని, పార్టీకి కాదని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరిస్తున్నారు. కేటీఆర్ ఇక మున్సిపల్ మంత్రిగా ఉండి ఏం చేయాలని చెప్పు. నాకు మీరు ఎంజాయ్ కోసం పదవులు తీసుకోండి, ఎంజాయ్మెంట్ కోసం. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే 3,000 మంది కార్మికులు మీరు తీసేస్తే మళ్ళీ పోయి మీ కాలకాడ బట్టి మీరు పూరించారు అంటే నీ రాజరిక వ్యవస్థ మీరు అది చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు 34 మంది చచ్చిపోయిన తర్వాత మీ ఇష్టం వచ్చే రేట్ పెంచి చేశారు. కానీ ఇలా ఆర్టీసీని లాభాల పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ ఇలా అసెంబ్లీకి వస్తే ఆయన గౌరవం ఉంటుంది. ఎంపొద్దని మాట కొన్నాడు. ఎందుకు రాణిస్తలేరు మీరు? ఎందుకు రాణిస్తలేరు? రమ్మని చెప్పాలి. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇవ్వండి, ఇట్లా చేయండి మీరని చెప్పండి. అది లేకుండా ఆగమాగము అసలు ఎవడని చెప్తే మాట నిన్న ఆయన అంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు. అంత పెద్ద మీటింగ్ అడిగి ఇంత మంది వచ్చారు. దాన్ని అటు ఇటు ఇస్తాం. నీ హరీష్ రావు ఎక్కడ పోయినా? హరీష్ రావు ఎక్కడ పోయింది నా మీటింగ్? లేకపోతే ఇక్కడ మన పిల్లలు అడిగి జగదీష్ రెడ్డి, ఆయన కూడా సీనియర్ కదా, మీ ఆయన దగ్గర పక్కన కూర్చొని కూడా పోతుండే. ఆయన కూడా ఎక్కడ పోయా? నీకు సీనియర్ సీనియర్గా ఉన్న ఓడిపోయినంత ఎవరు లేని దగ్గర